నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె. లలిత శిరీష. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందుకి చిన్న గిఫ్ట్ తీసుకొనొచ్చాను. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఎంత బావుందో. సో, దీని గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను. సో, ఇది ఇచ్చిన కపుల్ మా ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సీవ్ అయిన వాళ్ళు. ఆల్మోస్ట్ వీళ్ళు వచ్చింది జూలై 2023లో ఫస్ట్ టైమ్ నన్ను కన్సల్ట్ అయ్యారు. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ ప్రాబ్లమ్ ఉండింది. మధ్యలో ఒకసారి 1 ఇయర్ వరకు చూపించుకున్నారు. మళ్ళా ఒక 3, 4 మంత్స్ బ్రేక్ తీసుకున్నారు. సో, తర్వాత మళ్ళా రీబ్యాక్ వచ్చి మా దగ్గర ఇక్కడే ఇంకా ఖచ్చితంగా చూపించుకుంటామని ఫైనల్‌గా వీళ్ళకి ఐయుఐ చేసిన తర్వాత భగవంతుడి దయ వల్ల ఫస్ట్ సైకిల్‌లోనే కన్సీవ్ అయ్యారు. ఆఫ్టర్ 4 ½ ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్ వాళ్ళిప్పుడు ఒక బేబీ బాయ్‌కి ఈరోజు మా దగ్గర డెలివరీ అయింది. సో, డెలివరీ అయ్యి వెళ్ళిపోతూ వాళ్ళు అంటే ఇంత హెల్ప్ చేసినందుకు వాళ్ళు పాపం కృతజ్ఞతగా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినప్పుడు గిఫ్ట్ చాలా మంది నాకు గిఫ్ట్స్ ఇస్తా ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు 90% ఆఫ్ ద గిఫ్ట్స్‌లో సాయిరాముడు బొమ్మ ఉండడమో గాని, లేకపోతే సాయిరాముడు ఐడల్ ఉండడమో గాని ఉంటుంది. ఈ గిఫ్ట్ తీసుకునేటప్పుడు కూడా మా పాప ఓపెన్ చేసేటప్పుడు పెద్ద సాయిరాముడు విగ్రహం వచ్చింది అనుకుంటా ఉన్నింది. కానీ చూస్తే చాలా క్యూట్‌గా ఉంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఆ మదర్ చైల్డ్‌ని చూస్తున్నట్టే ఉంది. సో, ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటిది చూసినప్పుడు వాళ్ళు గ్రాటిట్యూడ్‌గా ఇలా ఈ గిఫ్ట్ ఇచ్చిండొచ్చు గానీ, ఇవి చూసినప్పుడు అది ఎంత చిన్న గిఫ్ట్ అయినా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ పేషెంట్స్ మా ఎఫర్ట్స్‌ని గుర్తించి ఇట్లా ఇచ్చినప్పుడు, ఈ గిఫ్ట్ చూస్తున్నప్పుడంతా ఇంకా ఇంకా గూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇంకా మరిన్ని పేషెంట్స్, మరిన్ని కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలి అని చెప్పి ఆ థాట్ మా మనసులో అలా వస్తూ ఉంటుంది. సో, వాళ్ళిద్దరు కూడా ఆ బేబీ కూడా ఆయురారోగ్యాలతో అమ్మవారి దయ వల్ల, సాయిరాముడి దయ వల్ల హ్యాపీగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఆ బేబీకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయిరామ్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాము. నమస్తే.